వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదా? అందుకే జగన్ అవినాష్ను దూరం పెడుతున్నారా? జగన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వివేక హత్య తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద దుమారాన్నే రేపింది. అయితే ఇన్నాళ్ళు అవినాష్ను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కాపాడుతూ వచ్చాడని వినికిడి. అయితే ఇప్పుడు పదవీ లేదు, పవరు లేదు. వివేక హత్య కేసులో అవినాష్ పని అయిపోయినట్లే అంటున్నారు విశ్లేషకులు. వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి తాజా చర్యలు ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ దోషిగా తేలుతారా? జగన్ ఇకపై ఈ విషయంలో కల్పించుకోరా? ఏం జరగబోతోంది? తెరచాటు రాజకీయాల్లో స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అధికారం చేతిలో ఉంటే ఎలాంటి ఆటైనా ఆడొచ్చని నిరూపించారు మాజీ సీఎం జగన్. పవర్ను అడ్డం పెట్టుకుని రాజకీయ క్రీడలో తన సత్తా చూపారు. అయితే అధికారం ఎప్పుడు ఉంటుందా? పవర్ పోయిన తర్వాత ఏం చేయాలో పాలుపోని పరిస్థితి దాపురించింది జగన్కు. ఒకవైపు ఓటమి, చేజారిన పదవి, పవరు, మరోవైపు వెంటాడుతున్న కేసులతో జగన్ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని జగన్ కాపాడాడని నిదర్శనాలున్నాయి. దీనికి తోడు సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయాల్లో ముఖ్యమైన ఫైల్స్ మాయం కావడం కారణంగా చూపుతున్నారు. అయితే ఇప్పుడు జగన్కు అధికారం పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో విరోధం మొదలైంది. సొంత చెల్లి షర్మిలతో ఇంటిపోరు రచ్చకెక్కింది. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ హవా మొదలైంది. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. అధికారం శాశ్వతం కాదు. చేసిన తప్పులు చెడని పదార్థం అన్న రీతిగా జగన్ను కేసులు వెంటాడుతున్నాయి. జగన్ అక్రమ ఆస్తుల కేసుకు తోడు వివేక హత్య కేసు జగన్కు ఊపిరి సల్పనివ్వడం లేదు. మరోవైపు వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం అవినాష్ రెడ్డికి నోటీస్ పంపింది. ఇక్కడే జగన్కు పెద్ద షాక్ తగిలింది. ఇకపై జరిగే పరిణామాలకు జగన్ సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది. 2 రోజుల క్రితం వైఎస్ వివేక హత్య కేసు విషయంపై సునీతారెడ్డి కడప ఎస్పీని కలిశారు. తర్వాత ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కూడా కలిశారు సునీత. వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి ఆయన హత్య కేసు విషయంలో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆమె మొదట సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసి తర్వాత కడప ఎస్పీని కలవడం, ఆ తర్వాత హోంమంత్రి వంగలపూడి అనితని కలిసేందుకు రావడం చూస్తే ఏదో జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీతారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు తోడు కడప పోలీసులు సాక్ష్యాలు సమర్పిస్తే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుంది. ఇదే జరిగితే అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం. ఇన్నాళ్లు అవినాష్ రెడ్డికి అండగా ఉన్న జగన్ ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. అసలు వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని జగన్ ఎందుకు కాపాడుతున్నట్టు? ఈ హత్యకు వారికి సంబంధం ఏంటి? వివేక హత్య వెనుక ఎవరెవరున్నారు? ఇన్నాళ్లు అవినాష్ రెడ్డిని కాపాడుకున్న జగన్కి ఇప్పటి పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉంది. అందుకే అవినాష్ రెడ్డిని జగన్ దూరం పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా వైఎస్ వివేక హత్య కేసులో ఇన్నాళ్లు బెయిల్ పేరుతో తప్పించుకుని తిరుగుతున్న అవినాష్ రెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. వివేక హత్య మిస్టరీ వీడి దాని వెనుక ఉన్న వ్యక్తుల అరెస్టులు, విచారణలు, శిక్షలు తప్పేట్టూ లేదు.